ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తిని కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హై క్వాలిటీగా క్యాంటీన్ ఉత్పత్తులు ఉంటే ఎక్కడ ఉన్నా వినియోగదారులు వస్తారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసిందని అన్నారు. ఈ పథకం ద్వారా 63 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరాలనేది ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్న, మీరు చాలా ఎఫర్ట్ పెట్టి ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఇది చాలా సక్సెస్ అయ్యి మీరు ఫ్యూచర్లో ఈ చిన్న రూమ్ నుంచి ఇంకా పెద్ద బిల్డింగ్ మీరు షిఫ్ట్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా మీరు క్యాంటీన్ నడుపుకుంటూ రెస్టారెంట్ స్టైల్లో మీరు చేసుకోవాలి అని ఆశిస్తున్నాను. అండ్ డెఫినెట్గా ఇక్కడ చుట్టుపక్కల ఆఫీసెస్ చాలా ఉన్నాయి కాబట్టి పక్కనున్న ట్రైనింగ్ సెంటర్స్ అవ్వచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు, పోలీస్ స్టేషన్, వీళ్ళందరికీ కూడా మీరే సప్లై చేసేయండి. బట్ మీరు చేసేటప్పుడు హైజీన్ మెయింటైన్ చేయండి, క్వాలిటీ మెయింటైన్ చేయండి, సో దట్ వాళ్ళు మళ్ళీ కూడా మీ ఫుడ్ కోసం ఇక్కడే కాదు దగ్గరున్న ఫస్ట్ వర్క్స్ కూడా మీ ఫుడ్ కోసమే వచ్చి వాళ్ళు ఆర్డర్ ఇచ్చేంత మంచిగా మీరు ప్రిపేర్ చేయాలని కోరుతున్నాము. అండ్ ఇక్కడ వెనకలు కూడా కొంచెం స్పేస్ ఎమ్మెల్యే గారు అన్నట్టు ఎంఆర్ఓ గారికి చెప్పాము, కాంపౌండ్ కొంచెం తీసి వెనకలు కూడా మీరు కొంచెం కుకింగ్ స్పేస్ చేసుకుంటే మీకు కూడా కొంచెం ఏరియా ఉంటుంది. అండ్ ఖర్చు ఏదైతే అన్నారో నేను మళ్ళీ ఒకసారి డిఆర్డీఓ గారితో మాట్లాడి ఈ రూమ్ ఖర్చు ఎంతైతే అయిందో ఒకసారి మేము చూస్తాం వేరే ఎక్కడి నుంచి. థ్యాంక్ యూ. ఇందిరా మహిళా శక్తి రాజమణి వారి టీంకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే నానుడి ఉన్నది మనకు ఒక పురుషుడు ఇంకా ఒక స్త్రీ మన భారతదేశ చరిత్రలో ఎక్కడైతే స్త్రీని గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉన్నాడు. అలాగే ప్రతి పురుషుడి యొక్క ఒక మహిళ ఆ రూపం ఏ రూపమైనా కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఆలి కావచ్చు, లేక ఎవరైనా కావచ్చు, ఆ సక్సెస్కు తప్పనిసరిగా వారు తోడుంటేనే మన లైఫ్లో సక్సెస్ అవుతారు అనేది నిదర్శనం. కాబట్టి ఒకప్పుడు మహిళలు ఇంటి వారికే పరిమితంగా ఉన్న రోజుల నుండి గడిల పాలన నుండి బయటకు వచ్చి ఇప్పుడు మహిళలు తమ సొంతగా కాళ్ళపైన ఉండి కుటుంబ భారాన్ని కూడా వాళ్ళే మోసుకుంటారు. నేను నా సర్వీస్లో చాలా మంది ఫ్యామిలీస్ చూశాను. అంటే గ్రామాలలో ఎక్కువ శాతం ఒకప్పుడు 90s, 80sలో బాగా ఈ ఐటీ లీకర్కు అడిక్ట్ అయ్యి చనిపోయిన సందర్భాల్లో చాలా మంది మహిళలు యంగ్ విడోస్. మా ప్రభుత్వం యొక్క కళలు ఒకటే, ప్రతి మహిళ కోటీశ్వరరావు కావాలనేది ఆ యొక్క కాన్సెప్ట్తోని వారికి ఇక్కడ క్యాంటీన్ సుశక్తి స్వప్న మహిళా సుశక్తి ద్వారా ఈ నడిచే క్యాంటీన్ 3 ఊరు 6 నెలలుగా సక్సెస్ఫుల్ కావాలని ఇందిరా మహిళా శక్తి ఇలా అయితే ఇందిరమ్మ మహిళ మన ప్రపంచాలని గుర్తింపు తెచ్చిన ఇందిరమ్మ కాబట్టి గరీబీ హటావాలంటే ఇప్పుడు మహిళా శక్తి మన స్వప్న మహిళా శక్తి వారు కూడా ఇక్కడ అందరికీ అన్ని వేళలో అందుబాటులో ఉంటూ అధికారులకు అలాగే మిగతా ప్రజలకు వెళ్ళవేళలా ఈ క్యాంటీన్ ద్వారా మంచి సహాయం పడాలని వారు చేసే ప్రతి ఏవైతే స్వీట్స్ కానివ్వండి ఏవైనా కూడా మనం కూడా దీన్ని ఎక్కువ ఫోకస్ చేయవలసిన మన పైన ఉంది. నేను అందరికీ అధికారులకు కూడా అదే సూచన చేశాను, మా పోలీస్ అధికారులకు కూడా అదే సూచన చేసిన. ఏది ఇచ్చిన ఆర్డర్ క్యాంటీన్ నుండి మహిళా క్యాంటీన్ నుండి ఇవ్వాలని తప్పనిసరిగా మీరు ఇంకా దీన్ని అభివృద్ధి చేసి ఇంకా మిగతా ఎక్కడ ఉన్నా కూడా సెంటర్లలో ఈవెంట్ మేడం చెప్పారు, ఈవెంట్ కూడా మీరే ఇక్కడ ఉన్న ఏవైతే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో అందులో కూడా తప్పనిసరిగా నా వంతులు కూడా నేను చెప్తాను. ఈ ఈవెంట్స్ కూడా మీరే తీసుకోవాలని, మీకే ఆర్డర్స్ రావాలని ఆకాంక్షిస్తూ ఈ చక్కటి సంబంధించిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు జై హింద్, జై భారత్.